ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరములు. వారితో తరగతి ఉపాధ్యాయుడి వయసు కలపగా సగటు వయసు 15 సంవత్సరములు అయినది. అయినా తరగతి ఉపాధ్యాయుడి వయసు ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకిందులో తరగతిలో మనకు ముందుగా ఉన్నది టీచర్ రాకముందుకున్న సంఖ్య ఎంత ఉంది అంటే 30 మంది ఉన్నారు. సో వాళ్ళ సగటు ఎంత చెప్పాడు, మనకు 14 చెప్పాడు. సో మనం టీచర్ వచ్చిన తర్వాత ఏమైందంట, ఇక్కడ 15 సంవత్సరాలు అయింది. ఇవి మనకు 15 ఇయర్స్ అయిందన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అనమాట. సో నెంబర్స్ ఇంటూ యావరేజ్ వేస్తే సమ్ వస్తుంది. అంటే సంఖ్య ఇంటూ సరాసరి మల్టిప్లై చేస్తే రాసుల మొత్తం వస్తుంది అనమాట. సంఖ్య ఇంటూ సరాసరి మల్టిప్లై చేస్తే మొత్తం వస్తుంది. సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎంత సమ్, ఇక్కడ ఇది 30 మెంబర్స్ ఇంటూ ఎంత 14 ఈక్వల్స్ టు 420 అవుతుంది. 420 ఇది ఓల్డ్ టీచర్ రాకముందుకు మనం చూసుకున్నట్లయితే, టీచర్ రాకముందుకు మనం 30 మంది కాబట్టి 30 మంది విద్యార్థుల సగటు 14, వాళ్ళ టోటల్ వచ్చేసి 420 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టీచర్ వచ్చిన తర్వాత దీన్ని ఏం పేరు పెట్టుకుందాం, న్యూ. నీ ఇష్టం, ఆ పేర్లు పెట్టాలని ఆయన ఏం చెప్పాడు, మన కన్వీనియంట్ ప్రకారం మనం పెట్టుకుంటాం. సో రైట్. సో ఇప్పుడు మన టీచర్ రాగానే 30 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య 31 అవుతుందా లేదా, 31 అవుతుంది. ఇప్పుడు సరాసరి ఎంత అవుతుందని చెప్పాడు, 15 సంవత్సరాలు అయింది సార్ అని అన్నాడు. 15 సంవత్సరాలు అంటే 31 ఇంటూ 15 మల్టిప్లై చేస్తే 465 అవుతుంది. అంటే టీచర్ రాకముందుకు మనం 420 ఉన్నాం, టీచర్ వచ్చిన తర్వాత 465 అయింది. అంటే టీచర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత అంటే 45. ఈ 45 ఎవరు సార్ అంటే లాస్ట్కి వచ్చిన పర్సన్, అయిన టీచరే కావచ్చు, వార్డెనే కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు. లాస్ట్కి వచ్చిన పర్సన్ పేరు, లాస్ట్కి వచ్చిన పర్సన్ యొక్క వయసు అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన 10th క్లాస్లో మార్కులు ఎక్సెప్ట్ హిందీ ఇంకా కలపలేదు మనం. హిందీ కలపకుండా 400 మార్కులు అంటే 5 సబ్జెక్ట్స్లో. హిందీ కలిపినాం సార్, హిందీ కలిపితే ఏమైంది 460 మార్కులు వచ్చింది. అప్పుడు 6 సబ్జెక్టులలో. అంటే దీని అర్థమైంది, హిందీ కలపకపోతే 400, హిందీ కలిపితే 460. ఈ పెరిగిన 60 అనేది హిందీ అయినా కావా చెప్పండి. సేమ్ అనమాట. టీచర్ రాకముందుకు మనం 420 ఉన్నాం, టీచర్ రాగానే 465 అయింది. అంటే టీచర్తో పాటు పెరుగుతున్న నెంబర్ ఎంత అంటే 45. ఈ 45 ఎవరు అంటే లాస్ట్కి ఎవరైతే వచ్చారో ఆయనది అనమాట. సో 45 ఈస్ ఆన్సర్.